మనలను కూడా ఆయనకు సమానమైన శరీర రూపానికి మార్చి అలాగూ మనకు కనబడతాడు తప్ప ఈ రక్త మాంసాలు కలిగిన శరీరంలో ఆయన ఇక ఉండడు. అదండి విషయం. అయితే చూడండి, చూసారా, ఇక్కడ ఒక తెరవబడిన సమాధిని మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మన కొరకు ద్వారాలు తెరుస్తాడండి. మూసివేయబడిన ద్వారాలు తెరుస్తాడు. ఒక రకంగా ఒక అవకాశం మూసుకుపోతే మరొక అవకాశాన్ని ఆయన ఎదురు తెరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ స్త్రీలు అసాధ్యం అనుకున్న పనిని, ఎందుకంటే అది చాలా పెద్ద బండ అంటండి, పెద్ద గుహది, పెద్ద బండది. మరి చాలామంది ఉంటే తప్ప రాత్రిని కట్టటము పెట్టటము రాదు. కానీ ఈ స్త్రీలు కొద్దిమందిగా 4-5గురుగా ఉన్నారు. వాళ్ళు అనుకున్న సంగతి అక్కడ లేదు. వాళ్ళు వెళ్ళేటప్పటికే ద్వారము తెరిచి ఉన్నది. ద్వారం తెరిచుంటే ఏం చేస్తామండి, మనం లోనికి వెళ్ళి చూస్తాం. వీరు కూడా లోనికి వెళ్ళి చూసారా లేదా? లోనికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఏం కనబడింది? యేసు దేహము వారికి కనబడలేదు. ఇక ఆయన దేహం రూపంగా లేడది. వాళ్ళకి అది అర్థం కావట్లేదు. ఇంకా ఆయనకి దేహ రూపంలో లేడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ స్త్రీలు ఎవరెవరో చూడండి 10వ వచనంలో. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, ఏమండి, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. చూసారా, ఇతర స్త్రీలు ఒక 4-5-6 ఉన్నారన్నమాట అండి. వాళ్ళంతా కూడా ఏమండి మరి ప్రభు యొక్క మరి పార్థివ దేహానికి పోద్దాం అనుకున్నారు, కానీ ఆ అవకాశం వాళ్ళకి రాలేదు. పిల్లరా, మనం అనుకుంటాము దేవుడికి ఏదేదో చేయాలనుకుంటాం. దేవుడు కోరుచున్నాడు పిల్లరా, నీతి న్యాయములనే మన దగ్గర కోరుచున్నాడు. ఓ వ్యక్తి, ఏమి తీసుకుని వచ్చి నువ్వు యెహోవాని దర్శిస్తావు? వేలాది నదుల విస్తార తైలాన్ని ఆయనకు నీవు ఇస్తావా? అక్కర్లేదు. నీ జ్యేష్ఠపుత్రుని ఇస్తావా? ఒకసారి చూడండి పిల్లరా, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి. ఓ మనుషుడా, ఏమి తీసుకుని వచ్చి యెహోవాని దర్శించాలనుకుంటున్నావు? ఏమి ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? కానీ ఏమిస్తావు నువ్వు దేవుడికి? నీవిచ్చేదంతా ఒకటే, అదేంటంటే న్యాయముగా నడుచుకో. ఏమండి, మరి 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 ఆ యొక్క మానవత్వాన్ని ప్రేమించు, న్యాయముగా నడుచుకున్నటయు. ఏమండి, అలాగే ఉంటుంది చూడండి. దీన మనస్సు కలిగి కనికరాన్ని ప్రేమించటము, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నేను చదివేస్తున్న చూడండి పిల్లలు, సమయం లేదు కాబట్టి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నత దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా? నాతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో, చూసారా 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా ప్రభు అయిన దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఏమండి, వస్తువాహన సంబంధమైన విషయాలు పరిచర్యకు కావాలేమో కానీ ప్రభువుకైతే అక్కర్లేదు. మందిర అవసరాలకు కావాలేమో కానీ సూటిగా ప్రభు వాటిని స్వీకరించడు. మనుషులు అనుకుంటారు, ఏమి తీసుకుని వచ్చి నేను దర్శిస్తాను? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇచ్చినదునా? అది ఒక ప్యాగన్ కాన్సెప్ట్ అండి. పాప పరిహారార్థం నిమిత్తము పిల్లలను బలిచ్చుట అనేది అది ఒక అన్యాచారం. కానీ అక్షరాల దేవుడు కూడా పిల్లరా, మనందరి పాప పరిహారం నిమిత్తము తన సొంత కుమారుడైన ప్రభువును, తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును కలవరి శిలువలో మన కొరకు అర్పించాడా లేదా? అర్పించాడు. పుత్రుడు ఉంటే పున్నామ నరకం నుండి తప్పిస్తాడనేది ఒక శాస్త్రం చెప్పుచున్నది పిల్లరా. అది ఇదే. ఆ పుత్రుడు ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. ప్రభు అయినా యేసుక్రీస్తే. ఆయనే కుమారుడిగా వచ్చాడు. ఇదిగో ఆమె ఒక కుమారుని కంటుంది. మత్తయి సువార్త 1:28 తీసుకొచ్చండి, నేను చదవమంటే చదువుతుంది, కానీ ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను, అంటే నిన్ను, నన్ను, మనందరినీ, మన తాత ముత్తాతలను, మన ముందు రాబోయే వారిని, ఇప్పుడు నివసిస్తున్న వారిని, వారి సుమారుగా 800 కోట్ల ప్రపంచ జనాభాను రక్షించడానికి నీ ఒక కుమారుని కంటావు. మనుషుడని పేరు పెట్టుకున్న ప్రతి వాడిని రక్షించడానికి నీ ఒక కుమారుని కంటావు. ఆయన్ని ఏం చేస్తావు నీవు? వారి పాపం నుండి నీవు వారిని రక్షిస్తావు. ఒకసారి చదువమ్మా 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనక ఆయనకు యేసు అనే పేరు నీవు పెడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరు పెడుతున్నారండి?
యేసు అనే పేరునకు అర్థం ఏమిటంటే